వెల్కమ్ టు ఐ న్యూస్. డ్రాగన్ దేశం చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి షీ జిన్పింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడితే అమెరికాతో యుద్ధానికి కూడా వెనుకాడేది లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ముఖ్యంగా తైవాన్ విషయంలో అత్యుత్సాహం చూపించవద్దని ముఖం మీదే అనేశారు. ఈ షాకింగ్ పరిణామం బీజింగ్ లో జరిగింది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఈ ఊహించని పరిణామం ఎదురైంది. అసలు చైనా తైవాన్ మధ్య ఉన్న పాత గొడవేంటి? అమెరికా అధ్యక్షుడికి చైనా ఇచ్చిన వార్నింగ్ వెనక ఉన్న అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం, దానివల్ల ఏర్పడిన పరిణామాలు, ద్వైపాక్షిక అంశాలు ఎజెండాగా యుఎస్ అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో సుమారు 2 గంటల పాటు భేటీ సాగింది. ఎజెండాలోని మిగతా అంశాల కన్నా తైవాన్ విషయంలోనే చైనా ఎక్కువగా మాట్లాడింది. తైవాన్ అంశంపై చైనా ఎంత సీరియస్ గా ఉందో షీ జిన్పింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తైవాన్కు అమెరికా సైనిక సాయం అందించడంపై చైనా అధ్యక్షుడు చాలా సీరియస్ అయ్యారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని, తమ నుంచి తైవాన్ను వేరు చేసే ప్రయత్నాలు చేయవద్దని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ మాట విని తప్పుకోకుంటే తర్వాత తీవ్రస్థాయి ఘర్షణకు తాము వెనకాడబోమని చైనా బాస్ అల్టిమేటం ఇచ్చారు. (1949) చైనాలో జరిగిన అంతర్యుద్ధం తర్వాత కమ్యూనిస్టులు విజయం సాధించగా ఓడిపోయిన నేషనలిస్టు ప్రభుత్వం తైవాన్ దేవికి పారిపోయింది. అప్పటి నుంచి తైవాన్ ఒక స్వతంత్ర దేశంగా వ్యవహరిస్తోంది. కానీ చైనా మాత్రం తైవాన్ మా దేశంలో అంతర్భాగమని, ఏదో ఒక రోజు దానిని కలిపేసుకుంటామని చెప్తోంది. దీనిని వన్ చైనా పాలసీ అంటారు. తైవాన్ను చైనా తమ అంతర్భాగంగా చూస్తోంది. తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగా మనుగడ సాగించాలని పట్టుదలతో ఉంది. నిజానికి తైవాన్ తనను తాను రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్ఓసీగా పిలుచుకునే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. ఇదొక స్వతంత్ర దేశానికి ఉండాల్సిన అన్ని కలిగి ఉంది. అంతర్జాతీయంగా దీనిని స్వతంత్ర దేశంగా గుర్తించడంలో వివాదం ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ను తమ దేశంలో ఒక భాగంగా భావిస్తుంది. తాము ఇప్పటికే సార్వభౌమత్వ దేశమని, ప్రత్యేకంగా స్వాతంత్ర్యం ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని తైవాన్ ప్రభుత్వం పేర్కొంటుంది. అమెరికా, భారత్తో సహా ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తైవాన్తో అధికారిక దౌత్య సంబంధాల కంటే అనధికారిక వాణిజ్య సంబంధాలే కొనసాగిస్తున్నాయి. కేవలం కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ను అధికారికంగా ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం తైవాన్ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం కాదు, కాబట్టి దీన్ని ఒక దేశంగా చూడడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా దేశం తైవాన్కు మద్దతిస్తున్నట్లు చైనా గుర్తించింది. అందుకే చైనా ఇప్పుడు అమెరికాపై గరమవుతోంది. తైవాన్కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయడంపై చైనా మండిపడుతోంది. తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతిస్తే అమెరికాతో నేరుగా ఘర్షణ తప్పదని షీ జిన్పింగ్ హెచ్చరించారు. కేవలం తైవాన్ మాత్రమే కాదు, పశ్చిమాసియా యుద్ధం, హార్మోజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు ద్వైపాక్షిక వాణిజ్యంపై కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించినప్పటికీ చైనా వైఖరి మాత్రం ఈసారి చాలా కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చైనా హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంటుందా, లేక తైవాన్ రక్షణ కోసం డ్రాగన్తో తలపడుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.